సాధారణంగా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే మనం వర్క్ చేసే ప్లేస్ వల్లనా లేకపోతే మనం తీసుకునే ఫుడ్ వల్లనా స్ట్రెస్ వల్లనా తెలీదు కానీ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ అనేది గెయిన్ అవుతూ వస్తున్నారు. ఇలా వెయిట్ గెయిన్ అని అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు డైట్ చేయాలి, మేము స్లిమ్‌గా అవ్వాలి, అందంగా కనిపించాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటారు ప్రతి ఒక్కరు. సో, ఇలాంటప్పుడే కొంతమంది ఏం చేస్తున్నారు అనంటే న్యూట్రిషనిస్ట్ లేదా డైటీషియన్‌ని ఫాలో అవ్వకుండా వారికి నచ్చినట్టుగా డైట్స్ అనేవి చేసి వాటిని ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. అసలు నిజంగానే మార్కెట్‌లో ఉన్నవాళ్ళు మనకిచ్చే డైట్ ప్లాన్ కరెక్ట్ డైట్ ప్లానే ఇస్తున్నారా? అసలు ఈ డైట్ అనేది మనం ఎలా ఫాలో అవ్వాలి? ఏంటి అన్న విషయాలన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి వనజ రామశెట్టి గారు క్యాన్సర్ వెల్‌నెస్ కోచ్ అదేవిధంగా వేదిక్ న్యూట్రిషనిస్ట్ ఉన్నారు మనతో పాటు. సో, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో మ్యామ్, యాజ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా బాధపడేది ఎక్కువగా ఎందువల్ల అనంటే వెయిట్ గెయిన్ అవుతున్నాము అని. అంటే మహిళలలో వేరే రీజన్స్ ఉండొచ్చు, ఇటు మేల్లో వేరే రీజన్స్ ఉండొచ్చు. అసలు మనం స్లిమ్గా కానీ లేకపోతే హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనము వెయిట్, వెన్ ఇట్ కమ్స్ టు వెయిట్ ఇట్స్ అ సైకలాజికల్ థింగ్ అంతా. ఓకే, ఎందుకంటే అది ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ తీసుకుందాం మనం, పాత మూవీస్. ఓకే, పాత మూవీస్లో డిడ్ యూ సీ ఎనీ హీరోయిన్ హూ స్లిమ్? ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు, బట్ స్టిల్ వీ యాక్సెప్టెడ్ ఇట్. అవునా కదా? మా పేరెంట్స్ హూ ఎవర్ ఇట్ ఈస్ దే వర్ నాట్ వెరీ స్లిమ్, అట్ ద సేమ్ టైం మీడియంగా ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే మీడియం వెయిట్ని కూడా యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్ ఇప్పుడు అందరిది. చాలామంది ఏంటంటే ఎస్పెషలీ విమెన్ మీడియం వెయిట్ వాళ్ళు ఏంటంటే స్మాల్ సైజ్ అవుట్ఫిట్స్లోనే ఫిట్ అవ్వాలి అనే ఒక మైండ్ సెట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఈ లావు సన్నం అన్నది ఇట్స్ ఆల్ మైండ్ సెట్ ఫర్ మీ, బికాస్ నేను ఎప్పుడు వెయిట్ లాస్ని ఎంకరేజ్ చేయలే ఎనీ ఆఫ్ మై డైట్ ప్రోగ్రామ్స్లో. ఇంకా స్పెసిఫిక్గా నా దగ్గరికి వెయిట్ లాస్ కావాలి అంటే అఫ్కోర్స్ అంటే వాళ్ళ వెయిట్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఒక్కొక్కసారి ఉంటాం. ఇట్స్ ఇంపాసిబుల్ టు బీ ఇన్ ద పర్ఫెక్ట్ బిఎంఐ, అందరికీ ఇంపాసిబుల్. ఐదర్ తక్కువ ఉంటాం లేదా ఎక్కువ ఉంటాం, లేకపోతే ఓకే కొన్ని కేసెస్లో ఉంటాం. కానీ ఓన్లీ వెయిట్ లాస్ని ఒక్కదాన్నే మైండ్లో పెట్టుకొని చాలామంది వస్తూ ఉంటారు. సో వాట్ ఐ సే ఈజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ వెయిట్ కంటే కూడా మీ ఓవరాల్ హెల్త్ ఎట్లా ఉందన్నది ఫస్ట్ మనం చూసుకోవాలి. అన్ని ఆస్పెక్ట్స్, ఇట్స్ జస్ట్ నాట్ వెయిట్. అన్ని రకాలుగా మీరు హెల్తీగా ఉన్నారా, యాక్టివ్గా ఉన్నారా, మీకు వేరే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్, షుగర్, బీపీ, లేకపోతే ఆర్థరైటిస్, సో మెనీ అదర్ ఇష్యూస్, అవన్నీ కూడా ఉన్నాయా, అవన్నీ ఫస్ట్ చెక్ చేసుకొని దాని తర్వాత మీ మెయిన్ ఫోకస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఏది తగ్గించుకోవాలనుకుంటున్నారు హెల్త్లో దాని మీద ఫస్ట్ మీ ఫోకస్ వెళ్ళాలి. ఇవన్నీ ఉంచుకొని మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెయిట్ కూడా ఉంది, కానీ అందరు ఫస్ట్ ఫోకస్ వచ్చేది వెయిట్ మీద కదా. అట్లా కాకుండా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గించుకుంటూ జనరల్గా ఏంటంటే దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ యాక్టివ్ అండ్ ఎక్సర్సైజింగ్. చాలామంది ఏమనుకుంటారంటే వాకింగ్ చేస్తే ఎక్సర్సైజ్ అయిపోయింది అనుకుంటూ ఉంటారు. వాకింగ్ అంటే మీరు ఇంట్లో కూడా చేయొచ్చు. వాకింగ్ అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా నడిచి చేసేదంతా ఇట్స్ బీయింగ్ యాక్టివ్ అనమాట. యాక్టివ్గా ఉండడానికి ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయడానికి రెండు డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇంతకుముందు కాలంలో ఏంటంటే ఆడవాళ్ళు నడుస్తూ పనులు చేస్తూ ఉండేవాళ్ళు, బరువులు ఎత్తేవాళ్ళు, బిందెలు మోసేవాళ్ళు. వాటర్ తెచ్చుకోవాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇట్లా ట్యాప్ తిప్పగానే నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు అప్పుడు కదా. వెళ్ళి బావిలోంచి నీళ్ళు తోడేవాళ్ళు, లేకపోతే చెరువు దగ్గరికి వెళ్ళి తెచ్చాలి. ఇదంతా ఎక్సర్సైజ్, వెయిట్స్. ఇప్పుడు ఏమంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంతా అక్కడ అయిపోయేది వాళ్ళకి. ఈ పప్పు రుబ్బడాలు వీటిల్లో మజిల్ ఎక్సర్సైజెస్ అయిపోయాయి. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఆటోమేషన్ పెరిగిపోయింది. సో వీ యాక్సెప్ట్ ఆల్ ఆఫ్ ఇట్, వీఆర్ హ్యాపీ. మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వచ్చేసినాయి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఓకే, ఇప్పుడు ఏమైపోయిందంటే ద ఫోకస్ ఇస్ టోటలీ ఆన్ వెయిట్. ఎక్కడ చూసినా, ఏ ప్రోగ్రామ్ చూసినా, ఏ న్యూట్రిషనిస్ట్ బోర్డ్స్ చూసినా ఫస్ట్ పెద్ద పెద్ద అక్షరాలతో ఉండేది వెయిట్ లాస్ అని ఒకటి పెట్టేస్తూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దాంట్లో నుంచి వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అయితేనే, సన్నగా ఉంటేనే నన్ను సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, సన్నగా ఉంటేనే నేను బాగుండగలుగుతాను అన్న మైండ్ సెట్ నుంచి ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దాట్ మైండ్ సెట్. ఎవరైనా కానీ, యంగ్స్టర్స్ కానివ్వండి. ఈ ప్రాసెస్లో ఏమైపోతుందంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోలేకుండా అయిపోతున్నాం. వెయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్ ఫోబియా, ఫొటోస్ కోసం నించుంటారు. సన్నగా ఉన్న వాళ్ళు ముందు పెట్టి వాళ్ళని ఎక్కెళ్ళి నించుంటారు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వీ డోంట్ హ్యావ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చాలామందికి.
ఎంత అందంగా ఉన్నా వాళ్ళలాగా నేను లేనే, వాళ్ళ హెయిర్ లాగా నా హెయిర్ లేదే, వాళ్ళ స్కిన్ లాగా నా స్కిన్ లేదు, వాళ్ళ స్ట్రక్చర్ లాగా నా స్ట్రక్చర్ లేదు. కాన్స్టెంట్ కాంపిటీషన్ దాంట్లో ఏమవుతుందంటే ఇంకా 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 మనం మన హెల్త్ని స్పాయిల్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ థింగ్, కమ్ అవుట్ ఆఫ్ ద వెయిట్ కాన్సెప్ట్. ఇక్కడ ట్రై టు బీ హెల్దీ ఫస్ట్. సో మ్యామ్, అంటే మనం ఎవ్రీ ఇయర్ చూస్తూ వస్తున్నాం, కొంతమంది అంటే కొన్ని రోజుల క్రితం ఏమో కీటో డైట్ అని, దాని తర్వాత వాటర్ డైట్ అనుకుంటూ ఫ్రూట్ డైట్ అని, ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, ఇలా నెంబర్ ఆఫ్ డైట్స్ అనేవి వస్తున్నాయి. అసలు నిజంగా ఈ డైట్స్ చేసినప్పుడు లూజ్ అయిన వెయిట్ మళ్ళీ ఫ్యూచర్లో పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయా? 100%. ఓకే, ఎందుకంటే వేరే కంట్రీస్ గురించి మనకు సంబంధం లేదు ఇక్కడ. బికాజ్ వీఆర్ ఇండియన్స్, లెట్స్ టాక్ అబౌట్ ఇండియన్ ఫుడ్ ఓన్లీ. ఓకే, బికాస్ ఐ ప్రాక్టీస్ ఆల్ ఆయుర్వేద ఈటింగ్ హ్యాబిట్స్ కాబట్టి మనం ఓన్లీ ఇండియన్ ఫుడ్, ఎందుకంటే మనం ఇక్కడ పుట్టి పెరిగాం, ఇక్కడ కల్చర్ కాబట్టి ఇక్కడ ఫుడ్ ఎట్లా తినగలుగుతాం ఏంటి అన్నది ఇక్కడ ఆలోచించాలి. ఈ కీటో డైట్లు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు ఇవన్నీ ఎక్కడెక్కడ. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా మనదే యాక్చువల్గా. మనం చేసే పద్ధతిని ఫారినర్స్ తీసుకెళ్ళి దానికి ఒక పేరు పెట్టారు అంతే తప్పిస్తే. బికాస్ ఒక కాలంలో ఏంటంటే అప్పట్లో ఎర్లీగా 6 o'clock కల్లా తినేసేవాళ్ళు ఈవినింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సన్ రైజ్ అయిన 2 hours తినేవాళ్ళు. సో విచ్ ఈస్ గివింగ్ యూ 14 hours గ్యాప్ బిట్వీన్ ద లాస్ట్ మీల్ అండ్ ద ఫస్ట్ మీల్ ద నెక్స్ట్ డే కదా. దాన్ని పట్టుకెళ్ళి ఏంటంటే యూఎస్లో వాటిలో వేరే కంట్రీస్లో ఏం చేస్తుంటే వాళ్ళకి ఈటింగ్కి ఒక స్పెసిఫిక్ టైం అంటూ ఉండేది కదా, ఎప్పుడు పడితే అప్పుడు తింటారు వాళ్ళు. 3 గంటల ఎర్లీ మార్నింగ్ కూడా తినేస్తూ ఉంటారు. సో ఈ కాన్సెప్ట్ పట్టుకెళ్ళి ఇండియన్స్ బాగా హెల్తీగా ఉన్నారు అండ్ వాళ్ళ హెల్త్కి ఏంటి రీజన్ అనుకొని తెలుసుకుని అక్కడికి తీసుకెళ్ళి దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్గా దీన్ని పెట్టారు. అంటే 14 hours గ్యాప్ ఇచ్చి ఒక మీల్కి ఇంకొక మీల్కి దానికి ఒక పేరు ఇచ్చారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని. సో ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని కాస్త అదొక కోర్సు, ఒక కాన్సెప్ట్ అయిపోయి కొంతమంది 16 hours అంటారు, కొంతమంది 18 hours ఫాస్టింగ్ అంటారు. సో దాన్నే రకరకాలుగా ట్వీక్ చేసేసి అదొక బిజినెస్ ఇప్పుడు. ఓకే, కాకపోతే నన్ను అడిగితే ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ జనరల్గా మన ఇండియన్ హ్యాబిటే కాబట్టి అర్లీగా తినడము, నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ 2 hours ఆఫ్టర్ సన్ రైజ్ తినడం స్టార్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయిపోతుంది. సో దాంట్లో ఏం తప్పు లేదు, దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక ఎత్తు అయితే అందులో ఏమేమి తినాలన్నది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక డైట్ అనమాట. అందులో ఇదే తినాలి, ఇవి మాత్రమే తినాలి, ఇంత వాటర్ తాగాలి, అవంతా లేవు మళ్ళీ అక్కడ. మామూలుగా తినండి అన్నీ. ఇప్పుడు ఏంటంటే ఐదర్ నువ్వు అన్నట్టుగా ఓన్లీ కీటో డైట్, లేకపోతే ఓన్లీ మిల్లెట్ డైట్, లేకపోతే ఓన్లీ ఫ్రూట్ డైట్, ఓన్లీ జ్యూస్ డైట్, మోనో డైట్స్ అంటారు వీటిని. ఇవన్నీ ఎందుకు చేయాలి? కొంతమంది ఓన్లీ చికెన్ తినేసి కూర్చుంటారు. సో ఇట్ వాంట్ వర్క్ దట్ వే. మన బాడీకి ప్రతి ఒక్క విటమిన్ కావాలి, ప్రతి ఒక్క న్యూట్రియంట్ కావాలి, ఇవన్నీ కావాలి కాబట్టి మనము మీరు పల్సెస్ యాడ్ చేసుకోవాలి, రైస్ యాడ్ చేసుకోవాలి, ఆకుకూరలు యాడ్ చేసుకోవాలి, నట్స్ యాడ్ చేసుకోవాలి, ఫ్రూట్ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేస్తేనే హోల్సమ్ అనమాట. హోలిస్టిక్ న్యూట్రిషన్ అంటే ఇవన్నిటినీ మన బాడీలోకి పంపిస్తేనే. ఓన్లీ మిల్లెట్స్ పంపించారనుకోండి, మిల్లెట్స్ వల్ల మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయి, కాకపోతే ఇట్ విల్ నాట్ గివ్ యూ ద హోలిస్టిక్ న్యూట్రిషన్ టు యువర్ బాడీ. కాబట్టి పాతకాలంలో ఏమయ్యేది అంటే అన్నీ తినేవాళ్ళు అనమాట. మార్నింగ్ చక్కగా 3 పూటలు అన్నం తినేవాళ్ళు, ఒక్కొక్కప్పుడు రాగంబలు తాగేవాళ్ళు, మధ్య మధ్యలో అప్పుడప్పుడు రెగ్యులర్గా. అంటే ఇప్పుడు ఏంటంటే చాలామందికి పాతకాలంలో మిల్లెట్స్ తినేవాళ్ళు, మనం కూడా పాతకాలంలో మిల్లెట్స్ అంత పనిగా తినేవాళ్ళు కాదు, ఎప్పుడైనా తినేవాళ్ళు అంతే. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు అదే తిని అంత హెల్తీగా ఉన్నారనే ఒక థాట్ ప్రాసెస్. అయితే అందుకని ఏంటంటే ఒక్కసారి మన ఏజ్ ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, 90 ఏళ్ళు 100 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ ఎవరో ఒకరు ఉంటారు, మీ అమ్మమ్మలు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఏమేమి తినేవాళ్ళు, ఏం చేసేవాళ్ళని ఒక్కసారి అడిగితే మనకు అవగాహన వస్తుంది అనమాట. ఇవన్నీ తెలుసుకోకుండా మనము ఎవరో ఏదో చెప్పారు పాతకాలంలో ఇదే తినేవాళ్ళంట, మనం కూడా ఇదే తింటాము. అయితే పాతకాలంలో ఏది తిన్నా వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు, పీస్ ఆఫ్ మైండ్ ఉండేది, ఎక్కువ ఎక్స్పోజర్స్ ఉండేవి కాదు, పొల్యూషన్ ఉండేది కాదు. ఇవన్నీ ఆస్పెక్ట్స్ అనమాట. మనం హెల్తీగా ఉండడానికి ఫుడ్ ఒకటే కాకుండా అన్ని రకాలుగా అన్నీ చూసుకోవాలి. మనం ఎమోషనల్గా ఎట్లా ఉన్నాము, ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉన్నాము, ఎట్లాంటి ఆహారం తీసుకుంటున్నాము, మన ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంది, మన ఇల్లు ఎట్లా ఉంది, మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నాయి, మన స్లీప్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకుంటేనే ఇట్ ఈస్ హెల్త్. కానీ మనం ఇవన్నీ పక్కన పెట్టేసి వెయిట్ లాస్ అని అందరు వెనకాల పరిగెడతా ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నన్ను అడిగితే నోబడీ నీడ్స్ ఎ న్యూట్రిషనిస్ట్. నోబడీ అసలు అవసరమే లేదు. ఒకవేళ మన డిసిప్లిన్ మన దగ్గర ఉంటే మనం ఎట్లా తినాలి, ఎంత టైంకి ఎంత తినాలి అన్నది మనకు తెలిసినట్టయితే తెలుసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ థింగ్. అది తెలుసుకుంటే మనం ఈ న్యూట్రిషనిస్టుల వెనకాల
వాళ్ళ వెనకాల వెళ్ళక్కర్లేదు. బేసిక్గా న్యూట్రిషనిస్ట్లు ఏం చేస్తారంటే ఒక డైట్ ఇచ్చేస్తారు, ఇచ్చి మీకు ఒక సెట్ రొటీన్ ఇస్తారనమాట. 6 అంటే వాళ్ళ శంఖంలో ఎడిట్ చేసుకోండి, శంఖంలో పోస్తేనే తీర్థం అంటారు కదా, అట్లా ఎవరో న్యూట్రిషనిస్ట్ వచ్చి చెప్పి 8 o'clockకి మీరు ఇన్ని వాటర్ తాగాలి, 10 o'clockకి మీరు ఇది చేయాలంటే చేస్తాం మనకు తెలుసు అదేం కొత్త కాదు. అది చూడగానే షీట్ చూడగానే అయ్యో ఇంతేనా, ఇది నేను కూడా చేయగలుగుతాను కదా అనిపిస్తుంది. కాబట్టి మీరే ఒక సెట్ డిసిప్లిన్ పెట్టుకోండి. మన బాడీకి ఎంత వాటర్ కావాలో చిన్నపిల్లలకు కూడా తెలుసు, 8 to 10 glasses ఆఫ్ వాటర్. ఫ్యూయల్, బాడీకి ఫ్యూయల్ కావాలంటే కార్బ్స్ ఉండాలి, అన్నం తినండి చక్కగా, కూరలు ఎంత. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ థింగ్ టు ఫాలో అ గుడ్ రొటీన్ అనమాట. యాక్టివ్గా ఉంటే డెఫినెట్గా ఫ్యాట్ లాస్ అవుతుంది. ఎరాటిక్ ఈటింగ్ ఉంటే కనుక ఎక్కువ టూ మచ్ ఆఫ్ ఆయిల్ తిన్న తర్వాత సెడెంటరీగా ఒకటే దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్గా లావు పెరిగిపోతూ ఉంటాం. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఆడాళ్ళలో ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత, మెనోపాజ్కి దగ్గర అవుతున్నప్పుడు, లేకపోతే రకరకాల ఫేజెస్ ఆఫ్ లైఫ్లో, డెలివరీ అప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు, పోస్ట్ ప్రెగ్నెన్సీ, ఇవన్నీ మెనోపాజ్ అవుతున్నప్పుడు మన బాడీలో రకరకాల మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ మార్పులని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. అదే ఫేజ్లో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు, ఇవన్నీ ఏంటంటే కొత్త కొత్త పేర్లు. ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్గా. ఐ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు డిప్రెషన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. యా. సో మ్యామ్, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు ఫస్ట్ బాడీ వెయిట్ అవుతుందని అంటే మెంటల్ స్ట్రెస్ గురించి ఆలోచించరు, మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాం అన్నది ఆలోచించరు. జస్ట్ ఓన్లీ వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి, ఇప్పుడు మనకి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్ అని, గూగుల్ అని, అందులో చూసి ఎవరెవరో ఏదో చెప్తున్న డైట్ని ఫాలో అయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఈ ఒబేసిటీని, ఓవర్ వెయిట్ని క్యాష్ చేసుకోవడానికి అంటే కొంతమంది ఫేక్ డైట్ ఇచ్చేసి వాళ్ళని ఇది ఫాలో అవ్వండి, మీరు ఈ డైటే చేయండి, ఓన్లీ ఫ్రూట్సే తినండి అని చెప్పేసి చెప్తున్నారు. సో అలాంటి డైట్స్ వల్ల ఇటు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, కానీ ఇటు వీళ్ళు చనిపోయే సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి. సో వాటి గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అయితే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒకరికి సూట్ అయింది ఇంకొకరికి సూట్ అవ్వదు. ఓకే, ఆయుర్వేదాలో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి డిఫరెంట్. ఆ మనిషిని థరోగా అనాలిసిస్ చేసి వాళ్ళకి కొన్ని ఫుడ్స్ మైనస్ చేయాల్సి, వాళ్ళ సిట్యువేషన్ని బేస్ చేసుకుని, వాళ్ళ ప్రస్తుత ఆరోగ్యాన్ని బేస్ చేసుకుని కొన్ని ఫుడ్లు మైనస్ చేయాల్సి వస్తుంది కొన్ని రోజులకు మాత్రం, అంటే పర్మనెంట్గా కాదు, ఫర్ ఫ్యూ డేస్ ఇవి అవాయిడ్ చేయండి. సో మీకు ఈ సిమ్టమ్ సబ్సైడ్ అవ్వాలంటే ఈ ఫుడ్ అవాయిడ్ చేయండి, అట్లా ఉంటుంది అనమాట. సో అది కాకుండా ఎవరో ఏదో చేశారు, నేను కూడా అదే చేసేస్తే తగ్గిపోతాను, నేను కూడా హెల్దీ అయిపోతాను. చాలామంది ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ డిజీజెస్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ఏవేవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రాపర్ గైడెన్స్ తోటి మనం డైట్ చేయడం చాలా అవసరం ఇక్కడ. అది కాకుండా ఎవరో ఏదో చెప్పారు, ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నవాళ్ళు వాడు మెడికేషన్లో ఉంటారు. థైరాయిడ్ ఉన్నవాళ్ళు వీళ్ళంతా మెడికేషన్స్లో ఉంటారు. ఆ మెడికేషన్లో ఉన్నప్పుడు దేర్ ఆర్ సర్టెన్ ఫుడ్స్ విచ్ యూ నీడ్ టు అవాయిడ్. ఆ ఆహారాన్ని అవాయిడ్ చేసుకుంటూ మిగతా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే కనుక మీకు ఆ ప్రాబ్లం తగ్గుతుంది. అలా కాకుండా రీసెంట్గా వన్ ఆఫ్ మై ఐ థింక్ నేను ఇంకా వేరే వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను. సో దోస్ హూ కమ్ టు మీ, ఐ గివ్ ఎ వెరీ ఇండియన్ డైట్. అక్కడ అన్నం తినకూడదు అట్లా ఏం లేదు, అన్నీ తినాలి, హెల్తీగా ఉండాలి, అన్నీ తినాలి, తినది అరగాలి, ఫస్ట్ థింగ్. అంతే కాన్సెప్ట్ మనది అనమాట. అందులో ఏంటంటే మనకి అయ్యో ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే ఈ మధ్యకాలంలో ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ తెచ్చుకుంటాం. మార్కెట్లో టమాటాలు ఉంటాయి, ఆలు ఉంటుంది, బీన్స్ ఉంటుంది, బట్ ఇన్ని కూరగాయలు చూస్తాం. వీ విల్ సీ అన్నీ ఒక 50 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు అవన్నీ చూసాక మనం ఏం చేస్తామంటే వెళ్ళాక మన మైండ్లో ఏం తిరుగుతుందంటే నేను ఈజీగా దేన్ని వండగలుగుతాను అన్న దాని మీద మనం అవే పిక్ చేసుకుంటాం. ఏదో టొమాటోస్, ఆలు, వెరీ ఫ్యూ లిమిటెడ్ థింగ్స్ నేను ఈజీగా వండేసి తొందరగా కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఏది ఉంటే, సో అట్లా అయిపోయి మోస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్స్ మనం ఇంటికి తెచ్చుకోము, కలర్స్ యాడ్ చేయం మన వెజిటేబుల్స్లో. సో ఏంటి వెజిటేబుల్స్లో అన్ని 7 కలర్స్ అంటారు, ఇండిగో కలర్స్ అన్నీ వెజిటేబుల్లో ఉన్నాయి, మన రెయిన్బో కలర్స్. కాబట్టి ఆ కలర్స్ ఉన్న అన్ని ఆహారాలని మనం వారం మొత్తం 7 డేస్లో 7 కలర్స్ తినేలాగా చూసుకోండి, రెయిన్బో కలర్స్ చూసుకుంటే అప్పుడు మీరు హెల్తీగా ఉంటారనమాట. దాని తర్వాత ఏంటంటే మీరు అన్నట్టుగా ఒకళ్ళు చూసి ఇంకొకరు కాపీ చేసే ప్రాసెస్లో వన్ ఆఫ్ మై నా ఓన్ అంటే క్యాన్సర్ పేషెంట్, ఆవిడ వచ్చి డైట్ అవి తీసుకున్న తర్వాత ఇట్లా అన్నెసెసరీ మార్కెటింగ్ చేస్తారు కదా కొంతమంది,
మా దగ్గరికి వస్తే ఈ ఆహారం తింటే మళ్ళీ మీకు రాదు క్యాన్సర్. మై క్యాన్సర్ డైట్ ఆర్ మై క్యాన్సర్ కౌన్సిలింగ్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ విత్ క్యాన్సర్ అండ్ హౌ ఐ హ్యావ్ ఫాట్ క్యాన్సర్. దీని మీద బేస్ చేసి ఉంటుంది నాది. ఓకే, అయితే చాలామంది నా క్లయింట్ వచ్చిన తర్వాత ఐ హ్యావ్ గివెన్ అవర్ డైట్. షీ వాజ్ ఆల్ గుడ్, హెల్తీగా ఉంది తను. కొన్ని రోజుల తర్వాత కంటిన్యూస్గా రెగ్యులర్గా వచ్చి వెళ్తూ ఉంటారు. సో వచ్చినప్పుడు షీ వాజ్ హెల్తీ. సడన్గా ఎవరో ఏదో చెప్పేస్తారు కదా, అరే ఇట్లా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా, క్యాన్సర్ వచ్చినా లేకపోతే మెనీ అదర్ డిజీజ్ ఉన్నాయి వచ్చినప్పుడు మీకు తెలియకుండా అడ్వైజెస్ ఇవ్వకండి అందరికీ. ఇది చెయ్యి అది చెయ్యి, తెలిసిన వాళ్ళు అడ్వైస్ ఇవ్వండి. లేదా స్ట్రైట్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోండి. వాళ్ళ అడ్వైస్ని తీసుకుని దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని మీద మీరు వర్క్ చేసుకోవచ్చు. అయితే నా దగ్గరికి వచ్చిన క్లయింట్ ఎవరో ఒకరు మా దగ్గర డైట్ తీసుకుంటే మీరు ఇంకా అన్ని మెడిసిన్స్ ఆపేయండి, మీ క్యాన్సర్ మెడికేషన్ అంతా ఆపేసి మా డైట్ తినేస్తే, మా డైట్ ఒక 6 months వాడితే మీకు యూ విల్ బీ అవుట్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పారు. క్యాన్సర్ డాక్టర్స్ కూడా చెప్పలేరు దట్ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్ అని. ఇట్ ఈస్ దేర్ యాక్చువల్లీ. మనకు తెలియదు ఎప్పుడెప్పుడు మళ్ళీ రీఅక్కర్ అవుతుందో ఎవరికి తెలియదు. ఓకే, ఈ న్యూట్రిషనిస్టులు వీళ్ళందరూ వచ్చి మీకు క్యాన్సర్ తగ్గించేస్తాం ఇవన్నీ అంటే అనవసరంగా ఫూల్ అయిపోద్ది ఎవరైనా కానీ. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ డైటిషియన్, ఆ న్యూట్రిషనిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి హై ఫ్యాట్ డైట్ ఇచ్చేసారు కంప్లీట్గా ఫర్ 4 months. ఆ హై ఫ్యాట్ డైట్ ఇవ్వడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం తిన్న ఆహారము మనకు తొందరగా అరిగిపోవాలి. హూ ఎవర్ ఈజ్ ఆన్ మెడికేషన్ అరగాలి. ఆహారం అరగకపోతే యువర్ మెడిసిన్ ఈజ్ నాట్ వర్కింగ్ ఆన్ యూ. హై ఫ్యాట్ డైట్ ఇచ్చేసిన తర్వాత ఆమె అది కంటిన్యూస్గా 3-4 months ఇంకా అదే డైట్ తీసుకొని ఆమె తినలేక ఆ డైట్ తీసుకొని ఫైనల్గా ఆమెకి ఏంటంటే తగ్గిపోయిన క్యాన్సర్ మళ్ళీ రీఅక్కర్ అయిపోయి ఆమె చనిపోయింది. ఓకే, చనిపోయింది. ఎందుకంటే మళ్ళీ ఇట్లా రీఅక్కర్ అయిందని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మా రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకంటే మీరు ఏ డైటీషియన్ దగ్గరికి వెళ్ళినా, న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళినా మీతో రకరకాల సంతకాలు పెట్టించేసుకుంటూ ఉంటారు. అది ఏంటి అన్నది ఫస్ట్ చదవండి. ఫేస్ వాల్యూతో వెళ్ళిపోయి అక్కడ సంతకాలు పెట్టేయడం కాదు. వాళ్ళు ఏం రాయిపించుకుంటారు, మీకు ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా అయితే మాకు సంబంధం లేదు అని ఒక సిగ్నేచర్ చేయించుకుంటారు. సో అవన్నీ సైన్ చేయకండి. చేయాలి అంటే తరువుగా చదువుకోండి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఓకే అయితే కనుక అప్పుడు మీరు సైన్ చేసి వెళ్ళండి. అంతే తప్పిస్తే ఇట్లాంటి రిస్కీ వాటికి వెళ్తున్నప్పుడు. సో ఇందులో ఏమైంది, ఆవిడ ప్రాణాలు పోయినాయి కదా, మళ్ళీ తీసుకురాగలుగుతామా వెనక్కి? కాబట్టి డైట్ నార్మల్గా ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఏమేమి తింటున్నామో, మీ ఫ్యామిలీలో మీ అమ్మమ్మ మీ నాయనమ్మలు ఏమేమి వండి పెడుతున్నారో అవన్నీ సేఫ్గా తినేయచ్చు, నో ప్రాబ్లం. మనం కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటున్నప్పుడు మీ బాడీ ఏమేమి యాక్సెప్ట్ చేస్తుంది, మీకు ఎట్లాంటి ఆహారం పడుతుంది, ఏవేవి పడవు, ఇవన్నీ ఆలోచించుకొని ప్రాపర్గా ఎడ్యుకేటెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అంటే మీకు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరికి, మంచి రెప్యుటేషన్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. ఈ ఫ్యాన్సీ దగ్గరికి వెళ్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మ్యామ్, యాజ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఒక డైటీషియన్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ మనకి ఇచ్చే డైట్ వల్ల మనకి హెల్త్ క్యూర్ అవుతుంది, మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గిపోతాయని మనం గుర్తుపట్టడం ఎలా? అంటే ఈ రోజులలో ఎవరైతే ఇప్పుడు ఉన్న ప్రజలు కూడా వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పేసి ఇందాక మీరు అన్నట్టుగా ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైట్ అనేది ఫాలో అవుతున్నారు. సో అలా అవ్వకుండా మనం ఒక జెన్యూన్ న్యూట్రిషనిస్ట్ కానీ డైటీషియన్ని కానీ ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు జెన్యూన్గా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డైట్ అండ్ న్యూట్రిషన్ మనకు తెలియనివి కాదు. ఓకే, యూ బీ యువర్ ఓన్ న్యూట్రిషనిస్ట్, యూ బీ యువర్ ఓన్ డైటీషియన్. ఒక చిన్న పాప పుట్టినప్పుడు మదర్ ఎంత బాగా కేర్ తీసుకుంటారు కదా, ఆ పాపకు అన్నీ తెలుసు, మదర్కి అన్నీ తెలుస్తాయి. మా పాపకి ఈ టైంకి పాలు పట్టాలి, ఇంత పాలు పట్టాలి, ఒక 5 months వస్తే ఇలా పెట్టాలి, 9 months వస్తే ఫ్రూట్ ఇంటెడ్, ఇట్లా అన్నీ చేస్తూ ఉంటాం కదా. మరి ఆ చిన్నపిల్లలకి చేసినప్పుడు ద మదర్ ఆటోమేటికలీ బికమ్స్ అ న్యూట్రిషనిస్ట్ ఫర్ ద చైల్డ్. సేమ్ థింగ్ మన కోసం కూడా మనం ఒక న్యూట్రిషనిస్ట్ అయిపోవాలి. ఓకే, ఉన్నారు చాలామంది జెన్యూన్ న్యూట్రిషనిస్టులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ సప్లిమెంట్స్ బిజినెస్ ఒకటి ఎక్కువైపోయింది. ఈ సప్లిమెంట్స్ వచ్చినప్పటి నుంచి ఈ రకరకాల సప్లిమెంట్స్ సేల్ చేస్తూ ఉంటారు. అన్నం తినకుండా ఈ సప్లిమెంట్స్ వాడండి ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళు కూడా న్యూట్రిషనిస్ట్లనే ట్యాగ్ పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి ప్రాపర్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, మంచి కోర్సెస్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం చెప్పేటప్పుడు ఏది హైడ్ చేయకండి. మీకు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవి హైడ్ చేయకుండా అవతల మనిషిని మీరు ట్రస్ట్ చేస్తుంటే కనుక వాళ్ళు చెప్పే మాటల వల్ల మీకు అర్థమైపోతుంది వెదర్ ఐ కెన్ ట్రస్ట్ దిస్ పర్సన్ ఆర్ నో. ఓకే,
కాబట్టి మీరు ట్రస్ట్ ఒకసారి బిల్డ్ చేసుకున్నాక దాని తర్వాత స్లోగా ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి డైట్ తెచ్చుకున్నా అవన్నీ తెచ్చుకున్నా ఒకసారి చదువుకోండి, థరోగా చదవండి. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ఇంకొకళ్ళు ఉంటారు, మీ పేరెంట్స్ తోటి అడ్వైస్ తీసుకోండి, ఇవి చేయొచ్చా, ఫీజిబులా కాదా. సో ఇంట్లో పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ అవర్ గుడ్ అడ్వైజర్స్ కదా. వాళ్ళ దగ్గర కూర్చొని ఎవరితోటి ఒకరితోటి మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాత అది ఫాలో అవ్వడం నా అడ్వైస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూస్తున్నారు కదా, అంటే మార్కెట్లో ఇప్పుడు మనం ఓన్లీ వెయిట్ లాస్ అవ్వడమే పనిగా పెట్టుకొని మనందరం కూడా ముందు వెనక చూడకుండా మనకి వచ్చే అడ్వర్టైజులనా లేకపోతే వేరే ఎవరో చెప్పారని చెప్పి మనం వెళ్ళి ఆ డైటీషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన డైట్ ఫాలో అయ్యి మన ప్రాణాల మీదకి తెచ్చుకునే దానికంటే మన ఇంట్లోనే మనకి తెలిసినటువంటి న్యూట్రిషనిస్ ఫుడ్ తీసుకొని మనం హెల్దీగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పేసి చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.